ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సుంటుంది. ఎగ్జామ్ పేపర్ ఫస్ట్ మీరు థరోగా చదవాలి. దాంట్లో మీరు ఏ క్వెషన్స్ బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అవే ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ రాసే కొన్ని క్వెషన్స్ ఆన్సర్స్‌ని బట్టే మీ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు మీ మీద ఒక ఐడియాకొస్తారు. అందుకని ఓవర్ రైటింగ్ ఉన్నవి మీరు కాన్ఫిడెంట్‌గా లేనివి ఫస్ట్ అస్సలు అటెంప్ట్ చేయొద్దు. ఇంకొకటేంటంటే, ఏ క్వెషన్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి అనేది ముందే మీరు డిసైడ్ అయ్యి ఉండాలి. 2 మార్క్స్ దానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం వల్ల కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే అది 2 మార్క్సే. ఎన్ని లైన్స్ రాయాలి, ఎన్ని పాయింట్స్ రాయాలి అనేది మీకు ముందే ఒక ఐడియా ఉండాలి. 5 మార్క్స్ దానికి మీరు ఒక 2, 3 లైన్స్ రాసేసి వదిలేస్తే అది వేస్ట్ అవుతుంది. అందుకని 5 మార్క్స్ దానికి ఎంత రాయాలి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. అంటే మార్క్స్‌ని బట్టి మీరు ఆన్సర్ రాసే విధంగా ఉండాలి. ఆన్సర్ పేరాగ్రాఫ్‌లా కాకుండా పాయింట్ వైస్‌గా రాయగలగాలి. ఇంకొకటేంటంటే టెక్స్ట్ బుక్ టర్మినాలజీ యూజ్ చేయడం వల్ల అతను కరెక్షన్ చేసే అతనికి మీ మీద ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఈ పిల్లాడు బాగా చదివాడు అనేది. కాబట్టి టెక్స్ట్ బుక్‌లో ఉన్న టర్మినాలజీ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. కీ పాయింట్స్ యూజ్ చేయండి. కీ పాయింట్స్‌కి అండర్‌లైన్ చేయండి. హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్ పెట్టండి. వాటికి ఖచ్చితంగా అండర్‌లైన్ చేయండి. ఓవర్ రైటింగ్‌ని మాక్సిమం అవాయిడ్ చేయండి. ఏది కూడా బ్లాంక్‌గా వదిలేసి రాకండి. ఖచ్చితంగా క్వెషన్ పేపర్‌లో ఉన్న అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేయండి. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ చూస్తారు. కాబట్టి ఏది మీకు బాగా వచ్చు అనుకున్నవి బాగా ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సెక్షన్ నంబర్, క్వెషన్ నంబర్ వేయండి. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. వర్డ్స్‌నన్నీ కలిపేసి గజిబిజిగా రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థం అవ్వక మార్క్స్ రెడ్యూస్ జేస్తారు. అందుకని నీట్ హ్యాండ్ రైటింగ్‌తో కొంచెం గ్యాప్ ఇస్తూ రాయండి. పేరాగ్రాఫ్‌లా కాకుండా పాయింట్ వైస్‌గా రాయండి. డయాగ్రామ్స్ వేసి లేబులింగ్ చేయండి. డయాగ్రామ్స్ కూడా మీకు నీట్ డయాగ్రామ్స్‌కి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది కూడా వదిలేయకండి. అన్నీ అటెంప్ట్ చేయండి. ఇంకొకటేంటి అనంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకే క్వెషన్ మీద మీరు ఒకే బిట్ పైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే వేరే బిట్స్ మీరు అటెంప్ట్ చేయడానికి టైం సరిపోదు. అందుకని టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 5, 10 మినిట్స్ ముందే మీరు క్వెషన్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ అటెంప్ట్ చేసేసి, ఆ 5, 10 మినిట్స్ లాస్ట్ 5, 10 మినిట్స్‌లో అన్ని క్వెషన్స్‌కి నేను క్వెషన్ నంబర్ వేసానా? సెక్షన్ నంబర్ మెన్షన్ చేశానా? హాల్ టికెట్ నంబర్ బాగా రాసానా లేదా? ఇవన్నీ కూడా చూసుకోవాల్సుంటుంది. ఇలా చూసుకొని చాలా కామ్‌గా మంచి పీస్‌ఫుల్ మైండ్‌తో రాయడం ద్వారా మంచి మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది.